అంశాలు మెలిగినారు కాబట్టి కారణ శరీరము మహాకారణ శరీరం రహితం, సూక్ష్మ శరీరం కారణ శరీరం రహితమే పూర్ణముక్తి అనేటువంటిది చెప్తూ ఈ అంశ ఎందుకు కూడా ముక్తి చెందాలని చెప్పి, ఈ అంశ అంటే ఈ ప్రాణాంశాలు ఈ స్థూల శరీరం నడిచేదానికి పిండాండం నందు 20,600 అంశ సంచారం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. ఈ పిండములు వదిలినటువంటి జీవుడు ముక్తి చెందడం అంటే లేదు, సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ముక్తి జరగదు అని. ఆ సూక్ష్మ శరీరమే కర్మయానం, పితృయానం, దేవయానం అన్నత్రయాలను సంచరిస్తుంది అని. అంటే జన్మానికి కారణమైనటువంటి ఆ సూక్ష్మ శరీర రాహిత్యం చేయాలని చెప్పి హఠయోగులు కూడా హఠం చేత సూక్ష్మ శరీర రహితం చేసినప్పటికైనా కారణ స్వరూపులుగా చెందుతుంటారు కాబట్టి కారణ శరీరం కూడా రహితం కావాలా అని చెప్పి పరమహంస ప్రభువులు రాజయోగేంద్ర వారు నిర్ణయించినారు. దీన్ని చూడదగును అన్నారు. అయితే ఇప్పుడు గురుముఖత ఆత్మస్వరూప నిశ్చయం ఉంది, అట్టి అఖండాత్మ స్వరూపమే తానని, అట్టి తన యందు సర్వమును కలదని, ఆ సర్వమునందు తానే వ్యాపించి ఉన్నాడని ఎవనికి ఆరూఢమగునో వానికి కారణ శరీరముకు వెష్టి అజ్ఞానము నశిస్తుంది. ఈ నేనేటువంటిది ఈ వ్యక్తి అజ్ఞానం. ఈ వ్యక్తి అజ్ఞానం ఎప్పుడు నశిస్తుంది అంటే గురుముఖత ఆత్మస్వరూప నిశ్చయం పొంది అతి అఖండాత్మస్వరూపమే తానని, అతి తన యందు సర్వమును కలదని, ఆ సర్వమునందు తానే వ్యాపించి ఉన్నానని ఎవనికి ఆరూఢమగునో, ఎవడు దీన్ని గుర్తెరుగునో, ఎవడు దీన్ని తెలుసుకుంటాడో వాని యొక్క అజ్ఞాన శరీరం నశిస్తుంది. ఆ వ్యక్తి అజ్ఞానం నశించి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మం సత్కృతి కదా అని తత్వజ్ఞానీనత సంచిత అని చెప్పబడిన రీతిగా మనోనాశ వాసన క్షేములు సిద్ధించినప్పుడే సూక్ష్మ కారణ శరీర సంబంధమైన అంశాలు కూడా లయమవుతాయి. పదమందు లేక అంశ నుండి ముక్తి అనగా సూక్ష్మ కారణ శరీరముల నాశనమే కానీ వాణ్ణి మోసుకొని పోవు ప్రాణం యొక్క నాశనం కాదని మొదలు తెలుసుకోవాలి సాధుకు. మూల జ్ఞాన నాశనం కానీ మహాకారణమునందుల భ్రాంతి నాశనం కానీ కాలేదని గుర్తించవలసింది. అయినను ఆదిలో పిండాండమందు ప్రవేశించిన అంశాలు స్వస్థానమైన శివసుమార చక్రమును చేరుకోవడం. ఇది పదము నుండి ముక్తి, అంశ నుండి ముక్తి, పదము నుండి ముక్తి. ఈ రెండు మన వారమైనవి. ఇప్పుడు రూపమునందు కూడా ముక్తి కావాలన్నాడు. ఏమి రూపం అంటే రూపే ముక్త కనుకనే రూపమునందు కూడా ముక్తి కావాలని ఈ శ్లోకము చెబుతున్నది. రూపం అనగా రూపము బిందు రీతి జ్ఞేయం అని దీని పూర్వ శ్లోకము రూప శబ్దములకు నిర్వచనం. ఈ రూపం ఏర్పడిందంటే ఒక బిందువు ద్వారా ఈ రూపం ఏర్పడుతుంది అని మనకు తెలుస్తుంది. శుక్లశోణితముల యొక్క సంయోగమున బిందు ఏర్పడినప్పుడు ఆ బిందువే ఈ రూపమునుగా పిండముగా ఏర్పడింది అని చెప్పి మనకి తెలియబడుతుంది. ఈ రూపమునకు కారణం ఏమి అంటే బిందువే. ఈ వృక్షములకు ఇచ్చే కారణం అన్నిట్లో ఈ యొక్క వృక్షము, ఈ శరీరమైన వృక్షములకు కూడా ఈ రూపం ఏర్పడింది కదా. కళ్ళు, ముక్కు, కాలు, చెవి ఇవన్నీ మనకు కనపడుతుంటాయి. అసలైన రూపం ఏమి అంటే ముక్కే. ఈ ఒక్క ముక్కును తీసేస్తే ఇది ఎవరి రూపం అని చెప్పి గుర్తించడానికి రాదు. ఇన్ని రూపాలు మనకు గుర్తయ్యేదానికి కారణమైనది ఒక ముక్కే. ఒక్క ముక్కును తీసేస్తే ఈ రూపం ఎవరిదని గుర్తించలేము. కాబట్టి ఈ ముక్కుకి అంశకి సంబంధం ఉండేనట్లనే బిందువుకి ఈ ముక్కుకు సంబంధం ఉంది రూపంకి. ఈ రూపం ఏర్పడేదానికి కారణము బిందువు. తనువింద్రియములు అంటాడు అశువులు. భగవద్గీత గారి సందర్భంలో తనువింద్రియములు, తనువు ఇంద్రియము, అశువులు. అశువులు అంటే ప్రాణం. అశువు భాషనాలు. దీనికి బుద్ధి అని కూడా ఇంకొక పేరు. నిశ్చయాత్మక బుద్ధికి కూడా విషయమై ఉన్నది. అట్టి బుద్ధికి బిందువు అని కూడా ఒక పేరు. ధ్యాన యోగములో ఈ బిందువును ఆత్మస్వరూపంతో తాదాత్మ్యం చెందించగలరు. ధ్యానమైనప్పుడు ధ్యానమగ్రమైనప్పుడు ఏం కలుగుతుంది అంటే ఈ బిందువునందు తాదాత్మత. దీనినే మనము చూపు రూపుల రెంటిలో చూపు నిలిపినప్పుడు చిత్కళై వెలుగునది నాదు బిందు కళల మధ్యమనందు శ్వేత తండులమును కూర్చి తగున పుణ్య చరిత్ర నడిపిస్తూ అత్యంతలో గుర్తు పూజించుకొని నిశ్చయాత్మక బుద్ధి కలిగినటువంటి వాడు ఈ ప్రాణంకి కూడా రూపమని
ఈ రూపమంతా ఈ యొక్క స్వరూపం అంతా నిలిచి ఉంది అంటే ప్రాణం అనేటటువంటి అంశ ద్వారా నిలిచి ఉంది. అంశ లేకపోతే అంశ క్షణం దాటిపోతే ఇది వాసన పడుతుంది. ఈ ప్రత్యక్ష ప్రమాణాలు మనకి. అయితే ఈ ధ్యాన యోగములు ఈ బిందువుని యందు ఆత్మని సమయేతం కలిగినప్పుడు కలిగినటువంటి నిశ్చయాత్మక బుద్ధియే కళ. అటు బుద్ధికే బిందువు అని పేరు. ధ్యాన యోగములు ఈ బిందువుని ఆత్మస్వరూపంతో తాదాత్మ్యం చెందగలరు. బిందువును రూపమని కూడా ఈ శ్లోకం పేర్కొంటుంది. బిందువే ఈ రూపం ఏర్పడిందా ఇంకేమైనా వేరే ఏర్పడింది? ఇన్ని రూపాలకు కారణమైనటువంటిది బిందువు. బిందువు రూపమని ఈ శ్లోకం పేర్కొంటుంది. మరి సర్వరూపములను తెలియజేయు ఆత్మ ప్రకాశము కూడా బిందువు ద్వారానే. ఏదైతే ఆత్మ ప్రకాశం తెలుసుకోవాలంటే బిందువు ద్వారానే. అంటే ఈ శరీరం వస్తేనే ఆత్మను తెలుసుకుంటావా, శరీరం రాకుండానే తెలుసుకుంటావా? ఈ కర్మ శరీరం ద్వారానే ధర్మాన్ని తెలుసుకుంటున్నాము. ఈ సమష్టి అంతఃకరణం అనేటువంటి బిందువుని సమర్థకంగా గ్రహించవలనంటే గుర్తించున్నది కనుకనే బిందువుకు కూడా రూపం అని పేరు పెట్టింది. ఆత్మ వస్తు నిశ్చయం చెందిన మనసు అందరికీ మనసు ఉంది. ఆత్మ వస్తువు నిశ్చయమైనటువంటి మనసు ఎట్లుంటుంది, ఆత్మ వస్తు నిశ్చయం కానీ మనసు ఎట్లుంటుంది అనేటువంటి దాన్ని మనం విచారం చేస్తే ఆత్మ వస్తు నిశ్చయం చెందినటువంటి మనసు సంస్కారముల నుండి ముక్తిని చెందుతుంది. ఆ విముక్తి చెంది మనో అగ్రేత బిందువు అని, మనస్సుని దాటినట్టు బిందువు అని, నిర్ణయాత్మక బుద్ధి అని, మనసు తర్వాత వచ్చేటటువంటిది బుద్ధి కర్మానుసారిణి. అప్పుడు మనసు లేదు అక్కడ. బుద్ధి తన కర్మానుగుణ్యముగా విచారం చేస్తుంది, తన కర్మానుగుణ్యంగా కర్మములు ఆచరిస్తుంది. ఎవరు చెప్పినా అది తన కర్మను ఏదో అట్లుండదు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఈ బుద్ధి మనో అగ్రనేత బిందువు అని చెప్పబడింది. ఈ రీతిగా నిశ్చయాత్మకమైన బుద్ధి రూప పరిణామం చెందుతుంది. ఎవరు ఏది నిశ్చయమైందో ఆ రూపమే పొందుతుందా, వేరే రూపం పొందుతుందే? అదే రూపం. ఎవరి ఎందు ఏ రూపం నిశ్చయమైందో, ముస్లింలకు ఏ రూపం నిశ్చయమైందో వాళ్ళు ఆ రూపం మీద దృఢంగా ఉండగా ఈ మారమ్మలకి అంకమ్మలకి ఏర్పడతారా? ఎందుకో బుద్ధి నిశ్చయమైపోయింది అక్కడ. ఒక మతములు ఎందుకు కూడా నిలువైనటువంటి ఏమైందంటే బుద్ధి కర్మానుసారం ఎందుకని వచ్చింది ఏదంటే మతముల వారు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదల చేత మితములు ఏర్పరిచి బహుగతులు కలిగించరి. ఎట్టి గతి నీకేమిటికి, ఈ చెప్పగతి స్థితి నీకేమిటికయ్యా అన్నారు. ఎందుకంటే బుద్ధి ఏది నిర్ణయిస్తుందో అదే వ్యవహారం చేస్తుంది, వేరు లేదు. అందుకే నేను చెప్పేటటువంటి ప్రతి బోధను నీ బుద్ధి యందు దృఢపడాల. అప్పుడే బోధ యొక్క ఆరూఢత కలుగుతుంది. బుద్ధి యందు దృఢపడకపోతే, స్థిరపడకపోతే ఆరూఢత రాదు. అందువరకు నీ మనసు ఎన్ని రకాలని బోధ చెప్పినప్పటికైనా కూడా నేను కర్మానుసారంగా నేను నిలుపుకొని పోతుంది. నీకు తెలియదని కాదు, తెలుస్తుంది. నేను చెప్పేటటువంటి ప్రతి మాట నీకు సాక్షి అవుతుంది, సత్యం అనిపిస్తుంది. అనిపించినా నీ వదలని తయారు లేవు. కారణము నీ బుద్ధి ఆరూపంగా నిర్ణయం చేసుకునేది. ప్రతివాడిని తెలుస్తుంది. లైంగికం చేస్తే నేను ఎప్పుడైనా సిగ్గుపడతానని, దొంగతనం చేస్తే నేను ఎప్పుడైనా సిగ్గుపడతానని, నేను పోలీసులు పట్టుకుపోతారని, నాకు మర్యాద పోతుందని ఎవరికి తెలియదు. ఎవరి బుద్ధికి తెలియదు. ఇది నేను పాపం చేస్తున్నాను ఎవరి బుద్ధికి తెలియదు. తెలిసి ఎందుకు చేస్తుంటారు? దొరికినప్పుడు చూస్తాం లేదు. దానికి తెలివే మూలమై కూర్చుంది. బుద్ధే కర్మానుసారణ అయింది. అది తెలియకపోయింటే ఏం లేకుండే. రంజితనం వాడు తెలియకుండా చేయడు. దొంగతనం అనేది తెలియకుండా చేయడు. ఎవడు తెలుస్తుండో వాడే తెలుస్తున్నాడు. అందుకే ఈ తెలివి రెండింటికి ఉపయోగం అవుతుంది. అందుకే 2000 రూపాయల కత్తి ఇటు పోతే కోస్తుంది, కొరకం ఎట్లుంటుంది, పై తప్పు కోసుకుంటూ పోతుంది. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నా కోసుకుంటూనే వస్తుంది. అది 2 వైపులు కోసేది దాని పని. అందుకని మనసు ఎప్పటికీ సంశయాత్మక అయ్యేదానికి కారణం ఏమి అంటే నిశ్చయాత్మకమైన బుద్ధే కారణం. ఇది సంకల్పం చేస్తుంది, అది నిశ్చయం చేస్తుంది. మన సాంఖ్యం నేర్పినప్పుడు ఏం చేస్తున్నారు? జ్ఞానమును జరుగుతా, మనసును సంకల్పించుట, బుద్ధికి నిశ్చయించుట, చిత్తముకు చింత చేయుట, అహంకారమునకు అభిమానం పడుట. మరి అహంకారమునకు ఎట్లా అభిమానం వస్తుంది? మనసు ఎందుకు సంకల్పం చేస్తుంది, బుద్ధి ఎందుకు నిశ్చయం చేస్తుంది, చిత్తం ఎందుకు చింత చేస్తుంది? విషయం ఉంటేనే కదా ఇవన్నీ ఉండేవి.
విషయం లేకుంటే కూడా బుద్ధి నిశ్చయం చేస్తుందే, విషయం లేకుండా కూడా మనసు సంకల్పం చేస్తుందే, విషయం లేకుండా కూడా చిత్తం చింతన చేస్తుందే, విషయం లేకుండా కూడా అహంకారం అభిమాన పడుతుంది. ఈ అహంకారం అభిపడిన దానికి కానీ, మనసు సంకల్పించేదానికి కానీ, బుద్ధి నిశ్చయించేదానికి కానీ, చిత్తము చింతన చేసేదానికి కానీ, జ్ఞానం ఎరిగేసేదానికి కానీ కారణము విషయమే. అందుకే విషయాన్ని సంజాయితే జ్ఞాన, విషయమే సంజయితమే జ్ఞానం. ఏం జ్ఞానం అన్నదంటే ఆత్మజ్ఞానం కాదు, విషయ జ్ఞానమే. ఎంత గొప్ప చదువుకున్నప్పటికైనా, ప్రపంచం ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికైనా మరి జ్ఞానం ఎంత విషయ జ్ఞానమేనా, ఆత్మజ్ఞానం? మరి ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం అంటే ఏమి? విషయ జ్ఞానం అంటే అందరికీ తెలిసింది కదా. ఈ శబ్ద విషయము, ఇది రూప విషయం, ఇది రస విషయం, గంధ విషయం అనేటువంటి విషయ జ్ఞానం అని తెలిసిపోయింది. మరి ఆత్మజ్ఞానం అంటే ఏమని? ఆత్మజ్ఞానం అంటే ఏమి? ఆత్మ యొక్క జ్ఞానం అంటే ఏమి? అనుభవం అంటే ఏమి? తన స్వరూపమును తాను ఎరుగుట. దానికి ఇది బిందువు అనేటటువంటి రూపము, తన స్వరూపమును తాను తెలుసుకొనుట. బిందు రిపి తీయటే, నేను ఏ స్వరూపంలో ఉన్నాను అంటే ఇప్పుడు నీ స్వరూపం నీ అర్థంలో చూసుకుంటే నీ శరీర స్వరూపమే కనపడుతుంది, కానీ నీ ఆత్మస్వరూపం కనపడదు. ఆత్మస్వరూపం తెలియబడదు. ఎందుకు తెలియబడదు అంటే అన్నింటికి తెలియజేసేటటువంటి సత్తా ఇచ్చింది కూడా ఆ ఆత్మజ్ఞానమే. అన్నింటిని తెలుసుకునేది కూడా ఆ ఆత్మజ్ఞానమే. అన్నింటికి శక్తినిచ్చింది ఆ ఆత్మజ్ఞానమే. అన్నింటికి భక్తినిచ్చింది ఆ ఆత్మజ్ఞానమే. అన్నింటిని నాశనం చేసేదానికి ఇచ్చిన శక్తి కూడా ఆ ఆత్మజ్ఞానమే. జ్ఞానేన సదృశ్య, జ్ఞానమే నాశనం చేస్తుంది, ఉద్ధరిస్తుంది. ఒకే వస్తువు రెండు పనులు చేస్తుంది. ఎందుకు చేస్తుంది అదంటే కేవల ఆత్మజ్ఞానేన సత్తామాత్ర అన్నారు. చైతన్యం ప్రాపకావ్యం, చైతన్యం అనేటటువంటి ఒక ప్రకాశమైనటువంటి రెండింటికి ఇస్తుంది. ఈ ప్రకాశం అనేటువంటి ఒక వెలుగు ఉంది కాబట్టి ఈ వెలుగులో మనం దొంగతనం చేయొచ్చు, రజతనం చేయొచ్చు, ఎవరినైనా జోగులు కత్తలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. చీకటి ఉంటే ఎవరిని కత్తరించింది ఎగుడు తెలియదు. ఈ వెలుగులో ఈయన కత్తిరించినాన్ని కూడా తెలుసుకుంటాను, ఈయన కత్తరేయాలనేది కూడా తెలుస్తుంది నీకు. చీకటి ఉంటే దానికి జ్ఞానములు బోధించేటప్పుడు, ఆత్మజ్ఞానములు బోధించేటప్పుడు కూడా ఎన్నో రకరకాల ఉపమానములు కథలు చెప్తారు మనకు. ఏమయ్యా అంటే సామాన్యమైన ఉపమానములు అందించినారు. ఒక పురాణం చెప్పే కాడికి ఒక ముసలివాడ పోయింది. పోతే బాగా చెప్తారండి పురాణము, ఏందము ఇంకా సస్తనో బతుకుతానో 4 వసతులు మంచిగా చెవులేసుకున్నామని చెవులేసుకుని పోయింది. పోతే బాగా చేసుకుని వచ్చింది. ఏం చెప్పినారు పురాణములు అంటే, నాయన జ్ఞానముల ఎత్తకల్లా, ఎలుగుల ఎత్తకల్లా ఏదైనా మనం పోగొట్టుకుంటే చీకట్లో ఎతికితే ఏం దొరుకుతుంది అంటే అజ్ఞానంలో ఎతికితే ఏం దొరకదు, జ్ఞానంలో ఎతికితే దొరుకుతుంది, ప్రకాశంలో ఎతికితే దొరుకుతుంది, ఎలుగులు ఎతికితే దొరుకుతుంది అని అనేకంగా ఉపమానం చెప్పినాడు. ఆవిడకి ఇదొకటి గట్టి పట్టుకునేది. ఏమంటే నిజమే, ఎలుగు ఉండిన కాడ ఎతికితే కనపడుతుంది, కానీ మబ్బులుగా ఎట్లా కనపడుతుంది? అతను చెప్పింది కరెక్ట్, సత్యం అనిపించింది ఆవిడకి. అనిపించి ఇంటికాడ వచ్చి రైతు పోయింది, సూది తీసుకొని పోసుకుంటూ కూర్చుంది. చీకట్లా పడిపోయింది. పడిపోయింది కానీ ఆవిడ పడిపోయిన తక్షణమే దాచుకొచ్చింది. పురాణం చెప్పింది ఏమని, ఎలుగులు ఎత్తుకోమని చెప్పినాడు కదా, ఆ ఇంటి ముందర లైట్ ఉందంట, లైట్ కాడ పోయి ఎత్తుకుంటాడు. ఇంటి పుణుకులు ఆడుకుంటూ ఉంటే ఇట్లా వచ్చి ఏమేమో ఎత్తుతామంటే సూది పోయేది మనోడా అని. వాడు ఎత్తుక ఈడు ఎత్తుక అందరు ఎత్తుక అందరు తొక్కలాడలేదు, కానీ అది సూది ఒక్కరికి కూడా తొక్కుతుంది. అందరూ ఎత్తుక నీకు అంటున్నాడు, అయ్యో పాపం అంటారు, కానీ విచారం చేసినప్పుడు ఒక్కడు లేడు. ఒక్క జ్ఞాని వచ్చినాడు, ఏమి ఇంతమంది ముగ్గుపడినారు అన్నాడు. అవ్వ సూది పోయింది అన్నారు. ఏడ పోయింది అన్నాడు. ఏం నాకేం గుర్తు, అవ్వ చెప్పింది. ఆ ఈడనే అంటే అందరూ అని చెప్పి అవ్వ బయటపడింది. అవ్వ సుత్తం అందే ఉండరు, అందరూ అవ్వని కనపడినట్టు ముచ్చుకున్నారు. అవ్వ అందరినీ బయలు చేసుకుంటూ పోతే అవ్వ కనపడింది. ఏమవ్వ ఏడ పోగొట్టుకున్నాడు అవ్వ అంటే, ఇంత పోగొట్టుకుంటే పా అన్నట్టు. మరి ఇంత పోగొట్టుకుంటే వీళ్ళెందుకు పుడుకుతావు అన్నట్టు. ఎలుగులు పుణుకుమన్నారు కదా, పెద్దల మాట తీరాదని పుణుకుతుండ అన్నట్టు. దొరుకుతుందా మరి పెద్దల మాట? ఇప్పుడు ఒప్పుకున్నారా తీసేయాలన్నా? ఏం చేయాలి? పెద్దల మాట ఏమర్థమైంది ఇప్పుడు? పెద్దల మాట అప్పుడు చెప్పినాడు, చిక్కదానా ఎలుగుల పుణుకమనింది సత్యమే. అయితే ఎలుగు ఏడ చేసుకుని మునుకాల, నీవు ఏడ పోగొట్టుకున్నాడు వాడ ఎలుగు చేసుకొని మునుకో పదా అని చెప్పి
దీపం తీసుకొని వచ్చినట్టు ఏడబడుతుంటే ఈడబడుతుంటే ఆ దీపం వచ్చిన తక్షణమే కనపడింది సూది. ఏ ప్రయత్నం లేదు, దీపం అంటించిన తక్షణమే ప్రత్యక్ష ప్రమాణంగా వస్తు నిశ్చయం అయిపోయింది. ఆడే పడింది అని అందరికీ కనపడింది. ఎందుకల్లా అదని ముంగేది కంకణంకి అర్థమేంటి కానీ ఎట్లా ఉంది ఇప్పుడు కూడా కథ. కంకణం కావాలన్నా దీనికి చూడు, నీకే అందరు కనపడేటప్పుడు దీన్ని కంకణం పెట్టుకుని మళ్ళీ అర్థం పెట్టుకుని చూడాలి దీన్ని. అట్లా ఎలుగులు ఎత్తకాల పాటు అంటే ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఎలుగు చేసుకోవాలి, ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడ జ్ఞానము కలగాలి. ఇప్పుడు ఎక్కడుంది మనకి అజ్ఞానము? ఈ రూపం వల్ల మనకు అజ్ఞానం ఉంది. అందుకే పరమాత్మ రూపాలను కూడా ఏవో ఒక రూపాలను పెట్టుకొని మనం ఎత్తుకుతున్నాం పరమాత్మని. కృష్ణుని బొమ్మలు కృష్ణుని ఎత్తుకుంటాము, రాముని బొమ్మలు రాముని ఎత్తుకుంటాము, కామన బొమ్మలు చేసుకొని వచ్చి జోకరాముని బొమ్మను చేసుకొని వచ్చి ఇంటి ముందు వెళ్తాడు. అక్కనామని బిడలే అనుకోమరా అని పాటలు పాడుతుంటారు. కానీ ఎందుకు లేదు అది అంటే ఏమిటిగా ఇచ్చారు, ఇంకా ఊరు లేదు. పాటలు కాడే అయిపోయాయి, మాటలు కాడే అయిపోయాయి, విచారం మాత్రం అట్లే మిలిగిపోయాను. అరే ఎంతరా విచారించరా, నువ్వు ఎంత రచించరా కొంచాల కొడుకు. ఎప్పుడు నీ విమర్శన చేస్తేనే మాత్రమే దాని యొక్క లోతుకు పోతావు. తిక్కితేనే గంధం వస్తుంది, ఊకి పెట్టుకుంటే వాసన రాదు, తిక్కితేనే వస్తుంది. బంగారుని కూడా వర అంటిస్తేనే తెలుస్తుంది. ప్రతి వస్తువుకి తాకినప్పుడే గుర్తవుతుంది. పేటీలో అన్ని సప్తస్వరాలు ఉండవని చెప్పి ఊకి పెట్టుకుని కూర్చుంటే పేటీలో రావు. దానిని నొక్కల్లా, మరి ఇంట్లో మీద తొక్కల్లా. ఇది నొక్కల్లా, ఇది తొక్కల్లా, రెండు పనులు జరగాలి. ఒక పని జరిగితే రాదు, అది నొక్కకుండా గుర్తు తొక్కితే కూడా పని చేయదు, తొక్కకుండా గుర్తు నొక్కితే కూడా పని చేయదు. రెండు సమానంగా జరిగినప్పుడే. అందుకే రూపాతీతము ముక్తి చెందాలంటే రూపము నుండి ముక్తి ఎట్లా చెందుతుంది? అన్ని రూపములు ఎందుకు భ్రాంతి ఉండదు కదా. మరి ఈ రూపమును ఎట్లా పెడుతుంది? భగవంతుని రూపంలో కూడా ధ్యానంలో నింపుకోమన్నారు, గురు స్వరూపం కూడా నింపుకోమన్నారు. మన గురు స్వరూపం మన అంతఃకరణలో ఏ రూపం నింపుకోవాలి? గురు స్వరూపం అంటే ఏమి? ఒక వ్యక్తి ఒక శక్తి అనేటువంటి దాన్ని విచారం చేస్తే మొట్టమొదట స్థూలంగా మనకి వ్యక్తే, ఆ తర్వాత ఒక శక్తి. సౌరశక్తికి మూలం మొట్టమొదటి తారులు, తంతులు. ఈ తారులు తంతుల్లోనే కరెంట్ వచ్చేసింది. కానీ ఈ తారులు తంతులు లేకుండా కానీ కరెంట్ వస్తుందే? అయితే కరెంటు కనపడుతుందే? ప్రకాశం కావాలంటే ఆ తంతుల ద్వారానే వచ్చింది కదా. మన తంతులు ముట్టుకుంటే మనం చచ్చిపోతాం కదా. మరి ఎక్కడో దానికి బల్బు పెట్టినప్పుడు ఆ ప్రకాశం అంతా వచ్చాడు, కేంద్రీకృతం అయితే అక్కడ ప్రకాశం వచ్చింది, రూపం ఏర్పడింది. ఆ బల్బులో ఉండేటువంటి ఒక అంశం ఉంది, హీట్. అయిపోతే అయితే కరెంట్ లేదా? బల్బు పడనంత మాత్రాన కరెంటు లేదా? కరెంటు ఉంది అని చెప్పి తెలుసుకోవాలంటే మనం టెస్టర్ పెట్టి చూడాలి. కనపడాలంటే దానికి టెస్టర్ కావాలి. టెస్ట్ చేయండి తెలియబడి. ఇది కూడా మనం టెస్ట్ చేయాలి. దీన్ని బుద్ధి ఎందున, మనసు ఎందున, చిత్తం ఎందున, అహంకారం అందున టెస్ట్ చేయాలి. టెస్ట్ అంటేనే దాన్ని నొక్కి చూడాలి. దాన్ని బిందు ఆత్మను సంధానం చేసి ఆత్మను రూపమనే ధరించుడు. లేక జ్ఞేయ బ్రహ్మమును గుర్తించి తానే తద్రూప సాధాత్మమును జరిగింది. జ్ఞేయము అంటే తనకు అన్యముగా ఉండేటటువంటి వస్తువుని పరిశీలన చేసినప్పుడు అది భిన్నంగా మనకి కనపడినప్పటికైనా దాని సత్తా లేకుండా ఇది జరగదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మనకు భిన్నంగా ఉన్నప్పటికైనా వాటి అంశములు లేకుంటే పిండాండ వ్యవహారములు జరగవు. పృథ్వీరూప గంధము దీనికి అవసరము, జలరూప రసము దీనికి అవసరము, అగ్నిరూప తేజము దీనికి అవసరము, వాయురూప స్పందన దీనికి అవసరము, ఆకాశ రూప అవకాశం కూడా దీనికి అవసరం. అవకాశం లేకపోతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అడవు. అవకాశం లేకపోతే నరాల రక్త సంచలనమే నడవదు. అవకాశం లేకపోతే గుండె కొట్టుకోదు. ఎక్కడ అవకాశం ఉందో అక్కడ సంచారం ఉంది. అవకాశం ఆగిపోయిందే గుండె ఆగిపోయి చచ్చిపోయి. ఆకాశం అక్కడ అవకాశం ఎక్కడ ఇస్తుందో అక్కడే సంచార క్రియ జరుగుతుంది. అవకాశం ఎక్కడ లేదో క్లోజ్. ఇప్పుడు అవకాశం లేకుండా వాకిలు వేస్తే అవకాశం లేదు, రూపులు పోతుందే. ఇక్కడ మనసు వచ్చి పోయి ఉండొచ్చేమో కానీ ఉత్తర శరీరం మాత్రం పోదు.
పోకుంటే కూడా కొంతమందికి మనం ఏం చెప్పినారంటే కొందరు అతన్ని జైలు వేసిందంట, జైలు బీగారు ఎట్లా ఉండదు అతను బయట తిరుగుతుందంట. ఇవన్నీ నమ్మదగినవే? నమ్మదగినవే. ఈ స్థూలము బయట కనపడుతుండాలి అనేటటువంటి ఇల్లు కనపడినంట, అతను ఆడ కనపడినంట. కనపడినటువంటిది వస్తువునా ఛాయనా? వస్తువు రెండు కళ్ళు కనపడదు, ఒకే కంటి కంటే. ఛాయ ఎన్ని కళ్ళు కావాలో కనపడుతుంది. బిందము నిజబింబం ఒకటే కనపడుతుంది. మరి కుండలు పెట్టినటువంటి ప్రతిబింబములు ఎన్ని కుండలు ఉంటే అన్నీ కనపడుతుంది. అన్నీ ఉండవే బింబములు, ఉన్నది ఒకటే బింబమే. దానిని ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మనిహేన నాస్తికి అనేటువంటి పద్ధతిగా ఆ ఒక్కటే అన్నింటి అందులో ప్రతిఫలించినప్పుడు దీనికి సత్తా ఏర్పడిందే కానీ నిజంగా దీని స్వయం సత్త కాదు. ఆ నిజబింబము యొక్క సత్తా, దాని యొక్క ప్రకాశము, దాని యొక్క చైతన్యము దీని యందు పర్యవసానమైనప్పుడు ఉంటుంది. నిశ్చయాత్మకము బుద్ధి రూప పరిణామం చెందుతుంది. ఇదే బిందువు. ఈ బిందువే ఆత్మ అనుసంధానమును చేసి ఆత్మరూపమునే ధరించుతుంది. అంటే అర్థమేమి? ఇక్కడ ఒక పాదరసము, ఒక ఏమంటున్నాడు లక్కని కరగబోసి ఏ మూసలో పోస్తే ఆ రూపమే చెందుతుంది కానీ ఇంకొక రూపం రాదు. అట్లనే తాదాత్మ్యం అంటే తాను ఏ దాన్ని ఏ రూపకంగా భావిస్తున్నాడో ఆ రూపమే ఆత్మగా ఏర్పడుతుంది. అందుకొరకే రూపకల్పన ఎందుకు జరిగిందా ఇదంటే భక్త హితార్థాయ బ్రాహ్మణో రూపకల్పన. భక్తుల హితం కొరకు ఎవరు ఇష్టం వచ్చినటువంటి వరకు వాళ్ళ కొరకు ఏర్పరిచినటువంటిది కానీ అక్కడ అసలు రూపమే లేదు. ఎందుకు లేదు అంటే నీవే చెప్తున్నావు కదా, పరమాత్మనికి రూపం లేదు, నామం లేదు అనేటువంటి శ్లోకాలు నేనే చదువుతుండవు, మళ్ళీ ఒక రూపాన్ని నీవు ఆరాధిస్తుండవు. నిజంగా రూపం ఉందా పరమాత్మకి? లేదా? లేదు అని చెప్పి నిర్ణయిస్తే మరి రూపం ఎందుకు పట్టుకున్నావు అని ప్రశ్న వస్తుంది. రూపం ఉంది అంటేవా లేదు అనేటువంటి శ్లోకం ఎందుకు చదువుతుండవు అంట. నేను నీవే ప్రశ్నించుకో. ఇది ఇంద్రియ వ్యాపారం. బుద్ధి గ్రాహ్యమతీంద్రియం. బుద్ధి గ్రాహ్యమతీంద్రియం. బుద్ధికి ఏమి గ్రహం అవుతుందో అది ఇంద్రియంలో సంచారం జరుగుతుంది. బుద్ధి నిర్ణయం లేకుండా ఏ ఇంద్రియములు పనిచేయవు. బుద్ధిగ్రియమతీంద్రియం అనగా ఇంద్రియ వ్యాపారము వదిలి బుద్ధికి ఆత్మ తెలియబడను అని భావము. ఏమర్థమైంది? బుద్ధిగ్రియమతీంద్రియం అనగా ఇంద్రియ వ్యాపారము వదిలి బుద్ధికి ఆత్మ తెలియబడనని భావము. ఇంద్రియ వ్యాపారం ఎవరు వదులుతారో వారి బుద్ధికి ఆత్మ తెలియబడుతుంది. ఇంద్రియ వ్యాపారం నిశ్చయాత్మక బుద్ధి ఉన్నంత వరకు ఆత్మ తెలియబడదు. బుద్ధికి ఎంతవరకు నీవు నిశ్చయిస్తుంది అంటే దానికి తోచినంత వరకు నిశ్చయిస్తుంది. ఏమి తోచినప్పుడు ఏం చేస్తుంది బుద్ధి? కానీ అంటే నా బుద్ధి ఏం పని చేయదు, నాకేం తోచదు అంటే తోచదు అంటే బుద్ధే లేదా? బుద్ధి ఉంది కానీ తోచదు, పని చేయదు, నిర్ణయం చేయదు. నా బుద్ధికి ఏమొచ్చింది ఎంత ఆలోచన చేస్తుంది కానీ నాకు అందదు, ఎంత ప్రయత్నం చేస్తుండను కానీ నాకు అది తెలియబడదు. వాక్కుకి అందదు, మనస్సుకి పొందదు, బుద్ధికి దొరకదు. అతీతమైనది ఏదానికి? బుద్ధికి కూడా అతీతమైనది. అతని వస్తువు చెప్పబడినది. అతని వస్తువు బుద్ధికి కూడా అతీతముగా ఉంది అని చెప్పబడినది ఆత్మ. ఇదే జ్ఞేయ బ్రహ్మముగా చెప్పబడింది. ఈ దానిని బుద్ధికి కూడా అందకుండా ఉండేటటువంటి దాన్ని జ్ఞేయము, జ్ఞానమునకు జ్ఞేయం. సర్వవ్యాపకమై అఖండ పిండాండమందు బుద్ధి కంటే పరమైన ఆత్మగా నువ్వు. సర్వవ్యాపకమై అన్నప్పుడు ములుగుర్తు సందు లేకుండా
అంతర్బాహ్య సర్వత్రత వ్యాపించుకొని ఉండి కూడా అండపిండములందు బుద్ధి కంటే పరమై ఉన్నది కనుక ఆత్మగా చెప్పబడినది. జ్ఞేయం సర్వమతీతంచ జ్ఞానంచ మను ఉచ్యతే. జ్ఞానం జ్ఞేయం సమం కృత్వా యదా నాణ్య ద్వితీయం యతం అని గురుగీత మరొక శ్లోకంలో తెలియజేస్తుంది. జ్ఞేయ బ్రహ్మము సర్వమునకు అతీతమై ఉన్నది. మనసే అతీంద్రియమై జ్ఞానమని పేరుగాంచినది. ఈ మనసే అతీంద్రియమైనప్పుడు జ్ఞానం. అతీంద్రియం అంటే ఇంద్రియాలు ఎందు జతపడినప్పుడు ఆ మనసే జ్ఞానం. సంకల్ప వికల్పం లేనప్పుడు ఆ మనసే జ్ఞానం. విషయాలతో కూడబడితే అజ్ఞానము లేక మనసు. ఈ జ్ఞానజ్ఞేయములను ఒకటిగా తెలిసినచో, ఈ రెండు ఒకటే అనేటువంటి జ్ఞానం కలిగినచో ఇక రెండోది లేదు. ఈ శ్లోకంలో చెప్పబడిన జ్ఞానము బిందువు. ఈ బిందువే జ్ఞేయ బ్రహ్మ రూపముగా దాల్చుటే ముక్తి లేక మోక్షము. ఇంతకంటే ఏమీ లేదని తారక వాదులందరూ నిర్ణయించినారు. ఎందుకంటే ఏముంది, ఇంక బిందువు దాల్చినప్పుడు ఇవన్నీ వ్యవహారం తెలుస్తుంది. ఇది లేకున్నప్పుడు ఏముండదు. ఇంతకంటే అధికం ఏమి లేదు అని నిర్ణయించినటువంటి వాళ్ళు తారకీయులు. ఇదే మోక్షమని, ఇంతకంటే ఏమి లేదని కొందరు నిర్ణయం. ఇది కేవలము భ్రాంతియేనని అచల ఋషుల సిద్ధాంతం. వాళ్ళు ఏమీ లేదు, ఇంతకంటే అధికం లేదని వాళ్ళు నిర్ణయించితే అంతకంటే అధికం లేదని నిర్ణయించినది కూడా ఒక భ్రాంతి అని చెప్పి నిర్ణయించినది అచలుల యొక్క సిద్ధాంతం. అందుకే భాగవత కృష్ణదాసు గారు ఏమన్నారు, బిందువు తనువున పుట్టును. బిందువు అనేటువంటిది ఎలా పుడుతుంది? తనువు అంటే సంయోగములోనే పుడుతుంది. సంయోగం లేకపోతే బిందువు లేదు. బిందువు తనువున పుట్టును. బిందువు తనువింద్రియముల బృందము అశువులు. తనువు ఇంద్రియములు సంయోగమే ప్రాణం. అశువులు అంటే ప్రాణం. ఈ బృందం అంటే అన్ని కూడుకుంటేనే ప్రాణ వ్యవహారం జరుగుతుంది. ఏం కూడుకోకపోతే అందముగా కలుగును. ఇవి దేనందున పుట్టినవో. అందముగా అంటే చాలా శృంగారం ఉండదు. పిల్ల పుట్టినప్పుడు పిల్లలను చూసినప్పుడు ఎంతో ముద్దు కనపడుతుంది, ఎంత శృంగారం ఉంది అనేటటువంటిది ఎంతో మోహం కలుగుతుంది కదా. ఇప్పుడు దేనందు కలిగినది ఇది. తల్లి చేసి పెట్టుకునిందా, తండ్రి చేసి పెట్టినాడా? మరి ఎట్లా ఉండొచ్చింది ఈ శృంగారం? ఈ సుందరమైన స్వరూపము ఈ మలమూత్రాలలో ఎట్లా వచ్చింది? ఎవరు చేసి పెట్టినారు దీన్ని? ఎవరు చేసినారు? ఈ ముక్కు, కళ్ళు, కాళ్ళు, చెవులు, నరాలు, ఈ చక్రాలు, ఈ పిండాండము, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించుకొని చేసినారు కదా. ఎవరు చేసినారు ఇది? ఈ మాంసం ముద్దల, ఈ మురికి గుంతల, ఈ ఉచ్చల గుంతల, ఈ బొమ్మను ఎవరు తయారు చేసి పెట్టినారు? ఆవిడ చేసి పెట్టుకునిందా, ఇది చేసి పెట్టినాడా? అందము గలుగును దీని దేనందున పుట్టినవో తెలియ అతనికి తరమా? అతడు అంటే బ్రహ్మదేవుని కూడా సాధ్యం కాదండి. ఎట్లా పుట్టిందని తెలిసి మనం అందరూ బ్రహ్మదేవుడే రాత్రాసురుడని మనం అంటున్నాం. వాళ్ళు అంటున్నాడు ఆ బ్రహ్మనికి కూడా సాధ్యం కాదు దీన్ని తెలుస్తుంది. అందముగా కలుగునివి దేనందున పుట్టినవో తెలియని అతనికి తరమా? మూలము లేనివని తెలుసుకొనుమా అని గురువు చెప్తున్నాడు. ఆ బ్రహ్మం కూడా సాధ్యం కాదురా, దీనికి మూలం లేదని తెలుసుకో అంతే అని చెప్పి గురువు నిర్ణయం చేస్తున్నాడు. మరి ఎట్లా అనేటువంటి విషయం మళ్ళీ శిష్యులు ప్రశ్న చేస్తున్నాడు. అన్నారు, బిందువే వ్యక్తి సమిష్టుల యందు సర్వము అయినప్పటికీ కూడా దానికి ఇక పుట్టు స్పష్టముగా కనిపిస్తూ ఉంది. బ్రహ్మాండమునందు ఉండని, పిండాండమునందు ఉండని ఆ బిందువుకి స్పష్టంగా కనపడుతుంది కదా, పుడుతుంది, వస్తుంది. చిరపేరు చెప్పు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలైన తర్వాత కూడా ఈ నక్షత్ర మండలము, సూర్యమండలము, ఖగోళ మండలం ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఇప్పటికే సూర్యునికి అంశ తక్కువయింది, నల్లమచ్చలు వచ్చేసినది.
ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే అంతా దగ్గరికి పడింది, అయిపోయింది. పొద్దున అసలు ఇంకా 4 రోజులకి దగ్గరికి వచ్చింది, అంత మునిసి కథ వీడినే ఆడుతుంది. లోపల నుండి ఆడదంట, మన ఊపిరి ఉంది, ఇప్పుడు దాడుతుంది అప్పుడు దాడుతుంది, చూస్తారు ఇంక తావా అని చెప్పి నీళ్ళేం చేసి పెడతాడు. వసన పుట్టు సత్యము కనిపిస్తూ ఉన్నదని దానికి మూలము మాత్రము లేదని తెలుసుకోమని సెలవిచ్చినారు. పుట్టుకేమో స్పష్టంగా కనిపిస్తుంది, భార్య భర్తలు కలిసి పుట్టినది అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఎట్లా పుట్టినాడంటే ఇద్దరు భార్య భర్తలు కలిస్తే పుట్టింది అని చెప్పి అందరికి తెలుస్తుంది. మరి ఇది జనంత పుట్టినది మొట్టమొదటి ఎట్లా పుట్టినాడంటే ఎంతవరకు పోతావు ఇట్లా? మీ అప్ప మీ అమ్మకి నీవు పుట్టివి, వాళ్ళప్పమ్మకి వాళ్ళు పుట్టివి, వాళ్ళప్పమ్మకి వాళ్ళు పుట్టివి, వాళ్ళప్పమ్మకి వాళ్ళు పుట్టివి, వాళ్ళప్పమ్మకి వాళ్ళు పుట్టివి, ఇట్లా నీవు కోటి జపాలు చేసుకుంటూ పోయినా కూడా మొట్టమొదటి ఎవరు అప్ప అమ్మ దానికి అంటే అది నీకు కూడా తరం కాదు. నేను ఎవడైతే సృష్టి చేస్తున్నాడో వానికి కూడా దీని మూలం తెలియదు. అందుకే దీని మూలం లేదని తెలుసుకోరా. ఎందుకు నువ్వు ఎంత ఎక్కినా దీని మూలం కనపడడం లేదు, తెలియబడదు, అందదు. దానికి మాత్రం మూలం లేదని తెలుసుకోమని సెలవిచ్చినారు. ఆ బిందువు వ్యక్తి లేక సమిష్టి అంతఃకరణ ఆత్మ తాదాత్మ స్థితి చెంది సద్రూపం వహించింది అన్నదే అదే ముక్తి అనుట భ్రాంతి. ఇంకా ఇతరులందరూ చెప్పి అదే సాధారణ జరుగుతుంది. ఇప్పుడు చెట్టు ఉందంటే ఒక్క ఇతరం వేసినాము, ఎన్నో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పండ్లు అన్నీ కాసినాయి, కాయలు అయినాయి, అన్నీ రాలిపడినాయి. ఒక్క ఇతరం మనం వేసి ఎన్నో కోట్ల విత్తనాలు వచ్చేసినాయి. ఒక్కటే బిందువున లెక్కలేని జనితం అయినట్లు అన్నారు. ఒక్క కంకి విత్తనాలు ఎన్ని ఉంటాయి? కంకి నచ్చితే 7 జనులు వస్తాయి. మరి ఎన్ని వేసినావు జనజనులు? నీళ్ళు తాగుతావా? ఎన్ని వేసినావు? ఇన్ని గింజలు కానీ ఎంత వచ్చినావు కదా. మరి చెట్టు చేసి పెట్టిందా గింజల్ని? ఎక్కడి నుండి వచ్చినావు గింజలు? అక్కడి నుంచి ఎక్కడి నుండి వచ్చింది? విత్తనం నుండి వృక్షం వచ్చిందని తెలుస్తుంది, కానీ వృక్షం నుండి కూడా విత్తనాలు వస్తున్నావు కదా. దీనినే గురుముఖత తెలిసినప్పుడు మనసే ప్రాణమును సృష్టించుకుంటుంది, ప్రాణమే మనసును సృష్టించుకుంటుంది. ఈ మన ప్రాణము సంయోగమే శరీరం అని తెలుసుకోరా. ఇంతకంటే మించి ఎక్కడ లేదు. దేవుళ్ళే దయ్యం లేదు, ఇదే దయ్యమైంది, ఇదే దేవుడైంది. ఎప్పుడు దేవుడైంది? ఇది ప్రాణరూపకంగా ఉన్నప్పుడు దేవుడైందిరా, మనోరూపకంగా ఉన్నప్పుడు దయ్యమైంది. అందుకే మనసుని దయ్యమని, ప్రాణముని దేవుడని. ఆ దేవుడు ఉన్నంత వరకు నీ వ్యవహారం జరుగుతుంది. ఆ దేవుడు పోతే వాసన పడుతుంది, మురిగిపోతుంది ఇది. కాబట్టి ఆ అంశని ఎవరు అర్పిస్తున్నారని చెప్పి దాన్ని పరిశీలన చేసి చూస్తే ఎక్కడుండి కలుగుతుంది అది. ఆ ప్రాణముకుని ఏమి మూలము అంటే ఇప్పుడు నీకు నీవే మూలం అని చెప్పి నేనేం చేసి ఉంటుంది. ఒక మనిషి పండుకుని ఉంటే విశ్వాస నిశ్వాస తెలుస్తుంది. వాడిని ఇట్లా పట్టి అల్లాడిస్తే కూడా నిజమబ్బులో మునిగిపోయాడు, వ్యాసన ఎంత లేస్తే లేయలేడు. కానీ ఒకప్పుడు తనకు తానే మేలుక వచ్చేస్తుంది కదా. ఎవరికి చేసినారు ఆ మేలుకని? పండుకున్నవాడు అట్లే నేలకు పండుకొని అట్లే పండుకోలేడు. లేచి కూర్చున్నవాడు ఇట్లా కూర్చున్న లేడు. కూర్చున్నవాడు ఎప్పుడు నేలకు పడిపోతాడు, నేలకు పడినవాడు ఎప్పుడు లేచి కూర్చుంటాడు. కానీ ఎవరు లేపు కూర్చుని పెడుతుంటారు, ఎవరు నేలకు పడేస్తుంటారు. ఇప్పుడు సభ ఉంది, ఇప్పుడు జరుగుతుంది, ఇంకా గంట జరుగుతుంది, 2 గంటలు జరుగుతుంది, 3 గంటలు జరుగుతుంది, తెల్లకి వైపు కూడా జరుగుతుంది. తిప్పొద్దు ముడుకు రేపు తిప్పలు కూడా రేపు కూడా అట్లే ఇంత కష్టపడి నిలబడి అట్లే కూర్చుంటావు. ఎల్లుండి ఇట్లా చూస్తుంటేనే నీకు కొత్త ఏంటి వెళ్ళిపోతుంది. నీ చెప్పకుండా వెళ్ళిపోతా అది. దీనికి అన్నాడు ఎంత మాయరా, దీని అంతు తెలియదురా, దీని వింతూ చూడుమురా, ఎవరు కప్పిన నిప్పులు నుంచి చెప్పకుండా వెళ్ళిపోతుంది. చెప్పకుండా పోతుంది. 2వ దిన నిద్రగాయండి, 3వ దిన మీరు పని చేసుకుంటూ ఉండండి, మీ పని నిలిచిపెట్టి వెళ్ళిపోతుంది. చెప్పండి, ఇది అనుభవం. గడవ పనికి భజనలకు పోయి విచారాలకు పోయి 2 దినాలు 3 దినాలు నిద్రలు కాసి చింతాలు వేసేటప్పుడు సంచి పట్టుకునేది, చెయ్యి ఇట్లా అనేది వెళ్ళిపోయేది. ఆవిడ ఏమో అట్టనిపోయింది కదంటే అప్పుడు మళ్ళీ ఇట్లా అనేది.
ఏమైంది నీకు ఎంత ఉంది చెప్పకుండా వెళ్ళిపోతుంది అది ఎక్కడ పోతుందో తెలియదు. మన నిద్రగా లేనప్పుడు పండ్లు కొనమంటే కూడా నిద్ర రాదు. ఒళ్ళు నొప్పులు కండ్లు మండి పండు నీరు అదేమో ఉండ నీరు, ఇది నిలువ నీరు అది చీర నీరు. ఇట్లే ఉందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ఉండ నీరు. పోనీ అక్కడ పోయి చేరుకుందాం ఏదన్నా పోయి ఐక్యమైదామంటే అది ఉండ నీరు. ఈ భ్రాంతిరా అని పరిచయం వాళ్ళు ఏమండి అక్కడ చేరుకో ఐక్యమవుతావు, కైలాసం పో, నిర్వాణం చెందిరి, వైకుంఠవాసి ఆయ, కైలాసవాసి ఆయ, వాసాయన పాశాయన వాసిరే పాసిరే ఇది పడిపోయాది ఆడిపోయిన పక్కన. దాని అడ్రస్ అవునాడు ప్రాణం ఉన్నంతప్పుడు దీన్ని ఎంత ఇది చేస్తుంది, అది ఇంత పోయిన తర్వాత ఏమవుతుంది దీన్ని కూడా గతి. నేను కూడా పోయి ఎడబారి చూసి కూడా వాళ్ళు అడుగుతారు. నేను నరికినా ఎందుకు అడుగుతున్నావు నాడు వచ్చి అడుగుతుంది, నేను ఎందుకు అడుగుతాను మొక్కితే ఎందుకు మొక్కిరా అన్నాడు, తొక్కితే ఎందుకు తొక్కిది అని కూడా అన్నాడు. ఈ అసువులు అనేటటువంటిది ఎప్పుడైతే ఈ దీని నుండి దాటిపోతుందో అంతలోనే చైతన్యం అనేటటువంటి నిరసనం అయిపోతుంది. ఆ చైతన్యం ఎప్పుడు నిరసనం అయిపోతుందో దానిలో ఉండేటటువంటి ధనంజయ వాయువు దీన్ని ఉబ్బు చేసుకుంటూ వాసన చేసుకుంటూ వచ్చి పొట్టగిట్టు ఇంత ఉబ్బు పూర్తిగా పగిలిపోతుంది. అంతవరకు లోపల దాగి ఉంటుంది అన్నారు. ప్రాణం పోయింది కానీ ధనంజయ వాయువు మాత్రం పోలేదు, దీన్ని కాసుకొని ఉంది. దీన్ని నాశనం చేసిపోతుంది ఎంత పోతుంటుంది. ఇది నాశనం కాకుంటే అది దీని నుంచి పోదు. దానిని యోగ ప్రతిపాదనలో కొందరు ఆ ధనంజయ వాయువుని ఈ పచ్చిక కుండని కాల్చినట్లు ఈ యొక్క మలమాంసాలతో కూడుకునేటువంటి దానిని యోగ రూపకంగా కాల్చి పెడితే కొన్ని ఇనుముల వరకు ఇది పుచ్చిపోకుండా అట్లా చెడిపోనట్లు మురిగిపోనట్లు ఉంటుంది అన్నారు. ఉన్నంత మాత్రమే ఉపయోగం లేదు. కొన్ని దినాలకి ఇనుమును కూడా తినేస్తుంది, మన్ను దీన్ని కూడా తినేస్తుంది. ఉప్పు పోసి పెట్టినా ఉండదు, ఆవాలు పోసి పెట్టినా ఉండదు, ఆగమయ్యేది సహజమే. కానీ కృతకాన్ని కొందరు మమ్మీలు చేసి పెట్టినారు. మమ్మీలు అంటే మీకు తెలుస్తుంది, అమెరికాలో కొన్ని మందిని కోటేశ్వరులు మమ్మీ అంటారు. దాన్ని మమ్మీ అంటే ఆ యొక్క శరీరం చచ్చిన తర్వాత దీనికి కొన్ని ద్రవణాలు పూసి పెడతారు. కొన్ని వేల సంవత్సరాల వరకు ఉంటాయి. ఇప్పుడు ఒక మమ్మీ ఉంది యేసుక్రీస్తుది, 2000 సంవత్సరాలు అయింది, ఇంకా దాన్ని అట్లే నివాసంలో పెట్టినారు. ప్రతి సంవత్సరం దానికి కొన్ని మందులు పూసి పెడుతున్నారు, కెమికల్. అయినా ఇది ముదురుకొని పోతుంది. ఇప్పుడు మీ దూడలో ఆవులకి చచ్చిపోతే దానికి తోలు మాంసం అంతా తీసి గడ్డి ముట్టి పెట్టినట్టు కొన్ని తోళ్ళు జింకలువి పులువి తోళ్ళు తీసుకొని వచ్చి దానికి కర్ర చేసి అది చెడిపోకుండా నేను పచ్చడాలేసి పసుకుని చేసుకునేట్లా ఈ శరీరంని శుద్ధి చేస్తున్నారు. దీన్ని బతికున్నప్పుడు చేయాలంటే ధనంజయ వాయువు అనేటటువంటి దానిని తాను బతికున్నప్పుడే దాన్ని వెలగొట్టాలి బయటికి. అది వెళ్ళిపోయిందా ఇది చచ్చిన కూడా ఇది ఎండిపోయిన చేప ఉన్నట్లే ఉంటుంది. వాసిన బట్టలు మురుగు ఒట్టి చేప. అంత మాత్రాన వీడికి మోక్షమైంది అంటే ఇది భ్రాంతిరా అని చెప్పి పరిపూర్ణులు అన్నారు. ఆ రూపకంగా దీన్ని చేసుకున్నప్పటికైనా, ఆ యోగం సాధించినప్పటికైనా, అన్నపానాలను పరిశీలించుకున్నప్పటికైనా, దీని మీద నిరసనం చేసినప్పటికైనా కూడా ఇది భ్రాంతిరా, మోక్షం కాదు. వ్యక్తిరేక సమష్టి అంతఃకరణ ఆత్మ తాదాత్మ స్థితి చెందిన తద్రూపం వహించలేను అది ముక్తి అనుట భ్రాంతి. కనుకనే రోషితినే మోక్ష అధ్యాపేక్ష రూఢిగా వినుమి. రోషితి మోక్ష అధ్యాపేక్ష రూఢిగా వినుమి. నీ విట్టి ఆరూఢత కనుమి. ఒరే నేను మోసకు నాకు మోక్షం కూడా వద్దు. రోషితి మోక్ష అధ్యాపేక్ష ఏమేమి ఉంటుందో ఆపేక్షలు కొన్ని. చచ్చిన తర్వాత వైకుంఠం పోవాలని, కైలాసంలో పోవాలని, సాలోక్య సారూప్య సాహిత్య పనులు ఉండవు కదా, సప్తముక్తులు ఉండవు కదా. అటువంటి ముక్తులు కూడా నేను వద్దు, నాకు వద్దు, వద్దు, నాకు అవసరం లేదు. రోషితి మోక్ష అపేక్ష రూఢిగా వినుమి. నీవి ఇచ్చి ఆరూఢత కనుమి. ఏం ఆరూఢత? ఈ రూఢిని విడిచేటటువంటి ఒక ఆరూఢతను ఉంది. దానినే అశరీర పద్ధతి. శరీరం ఉండగానే శరీరము లేనిటువంటి ఒక వ్యవహారము, శరీరం లేనిటువంటి ఒక స్థితి ఆరూఢత కనుమే. నీవిట్టి ఆరూఢత కనుమే.
కింద ఉంది. ముక్తి అని అంటే భ్రాంతి కానీ రోషిత మోక్షాభిక్షుడు నీవికి ఆరుడు అని హెచ్చరించినారు. రూపాతీతీయ ముక్త రూపమునందు ముక్తి అనుట కూడా భ్రాంతి. పోనీ ఆ రూపమునందు కూడా నేను ముక్తి చెందించిన అనేది కూడా ఒక భ్రాంతియే. రూపాతీతమైన పరిపూర్ణమునందు కూడా ఎవరు ముక్తి చెందుతారో వారే ముక్తి చెందిన వారు అని ఈ శ్లోకము తెలుపుతున్నది. రూపాతీతమైన దాని ఎందు రూపాతీతమైన ఇంకేముంటుంది అంటే ఏ ఒక్క వస్తువు ఉందో రూపమును వహిస్తుంది, రూపమును వదులుతుంది. ఏ వస్తువు అయితే ఇన్ని రూపాలని చెందుతుందో, ఇన్ని పరిణామం చెందుతుందో, ఒకటి పరిణామం ఉంది, ఒకటి పరిణామం ఉంది, ఒకటి వ్యాప్తం ఉంది, పరివ్యాప్తం ఉంది. ఒకటి పరిణామము, ఒకటి పరివ్యాప్తం. పరిణామం అంటే ఆ మూల వస్తువే ఇన్ని వస్తువులుగా మారుకుంటూ వచ్చిన దాని యందు పునః తాదాత్మ్యం చెందుట, అభిమానం చెందుట, లేక దాని యందు చేరిపోవుట. ఇది యోగా ప్రతిపాదన చెప్పినారు కాబట్టి ఇటువంటి రూపాతీత ముక్తి అనేటువంటిది కూడా కాదు. ఇది కూడా ఒక భ్రాంతి. రూపాతీతమైన పరిపూర్ణమందు కూడా ఎవరు ముక్తి చెందుతారో, రూపాతీతమైన పరిపూర్ణమందు ముక్తి ఎందుకు చెందాలి? రూపాతీతం అయితున్నటువంటి మాట కూడా ఒక గుర్తే. నాకు రూపం లేదు, నాకు మోక్షము లేదు అన్నట్టు కూడా ఒక గుర్తే. మరి అయితే ఏం చేయాలి ఇప్పుడు? అందుకే గురుసూటి అనుకున్నారు అంటాడు. ఏమి గురుసూటి? ఏ నిర్ణయములు చెయ్యరు. నీవు ఆ స్థితి పొందిన తర్వాత ఏ నిర్ణయములు చేయరు. ఏ నిర్ణయములు? నేను రూపాతీతమైతుందని కానీ, నేను రూపంలో ఉండదని కానీ, ఎరక ఉందని కానీ, ఎరక లేదని కానీ, రెండు మాటలు కూడా నిర్ణయం చేయనటువంటి స్థితియే పరిపూర్ణ స్థితి. నిర్ణయం చేసే స్థితి పరిపూర్ణ స్థితి కాదు. నిర్ణయం చేయని స్థితి. ఎప్పుడు నీ మనసు ఏమి నిర్ణయం చేయని స్థితికి వస్తుందో అప్పుడు పరిపూర్ణ స్థితి. ఎంతవరకు నీ మనసుకు అందుతుందో, ఎంతవరకు నువ్వు ఆలోచిస్తావో, ఎంతవరకు నువ్వు నిర్ణయం చేస్తావో అంతవరకు ఎరక వ్యవహారమే. మరి పరిపూర్ణ వ్యవహారం ఎప్పుడంటే మనసు ఉంది కానీ ఏ నిర్ణయం చేయరు, బుద్ధి ఉంది కానీ ఏది నిర్ణయించరు, చిత్తం ఉంది కానీ ఏ దాన్ని చింతించరు, అహంకారం ఉంది కానీ ఎప్పుడు అభిమానపడదు. అట్టి స్థితి పరిపూర్ణ స్థితి. అది రూపాతీత ముక్తి, పరిపూర్ణ ముక్తి. ఆ పరిపూర్ణమునందు కూడా ముక్తి. పరిపూర్ణమునందు కూడా ఎవరు ముక్తి చెందుతారో వారే ముక్తి చెందిన వారు అని ఈ శ్లోకం చెప్తుంది. పరిపూర్ణ పరబ్రహ్మమునందు కూడా ముక్తి చెందుట అననేమి అన్య గుణములకు భ్రాంతులకు మూలమైన ఈ మూలము లేని గుర్తులిగే శరీరమునకు పరిపూర్ణ పరబ్రహ్మమునందు మూలము లేనే లేదని, కొనకు ప్రవేశించేటందుకు స్థానమే లేదు అని ఆరూఢత, ఆ యొక్క దృఢత కలగల్ల. ఆరూఢత కలిగితే కావాలంటే వద్దండి, అప్పుడు వద్దనే మాట ఉండదు, కావాలంటే మాట ఉండదు. ఆరూఢత చిక్కిన పిమ్మట పరిపూర్ణం ఉన్నది అని కానీ, అందు ఎరక లేదు అని కానీ అంటూ కూడా ఎరక వాక్యమే అగును కనుక అవిను భ్రాంతి రూపములే కనుక నిర్ణయమే మహాపాపము. ఏం నిర్ణయము? పరమాత్మ ఉందని నిర్ణయమా లేదని నిర్ణయమా? ఉందని నిర్ణయమే పాపమే, లేదంటే కూడా పాపమే. ఏమి లేదంటే కూడా పాపమే, ఉన్నదంటే లేకుండా పోతుంది, లేదంటే కనపడుతుంది. మూలము లేదు, కొనకు ప్రవేశించే స్థానము లేదని ఆరుడత పొందలనే కానీ అది చిక్కాలి. ఆరుడత అది చిక్కిన తర్వాత ఇంకేమనడు, ఉంది అనడు, లేదు అన్నాడు. మోక్షం కావాలని అన్నాడు, అది వస్తే వద్దన్నాడు. అందు ఎరకనే లేదని కానీ అనటం కూడా ఎరక మాటనే కదా. ఎరక లేదనడం కూడా ఎరక మాటనే. పరిపూర్ణం ఉంది అనడం కూడా ఎరక మాటనేనా, పరిపూర్ణ మాటనా? ఏ మాట అయినా కై ఎరకది, ఎరక మాటలే అన్ని వాక్యం లాగా. అవేనో భ్రాంతి రూపములే కనుక నిర్ణయమే మహాపాపం అని
దీక్షితుల వారును ఏ నిర్ణయమును చెయ్యడు, నేనన్నని మహాత్ముడు ఎప్పుడు అని కృష్ణ దీక్షితుల వారును తెలిపి ఉన్నారు. ఆత్మాతీతం కేవలాత్మ, దేహో నాస్తి కదాచన, అస్థి నాస్తికో వేరో, నిర్ణయో నాస్తి సర్వదా. వేదం కూడా చెప్పింది నిర్ణయమై నాస్తి అంటే నిర్ణయం కూడా చేయదు, నిర్ణయం చేస్తే కూడా అది ఒక గుర్తు అవుతుంది. అందుకే గురువులు చెప్పేటువంటి మాటని సూచన అన్నారు, గమనించాలనే కానీ ఇది అని నిర్ణయించితే ఆగిపోతాడు శిష్యుడు. మన నరసింహులు ఎప్పుడు కంటున్నాడు, ఆ భర్త కూడా అవు అంటే కాదంటాడు, కాదంటే అవు అంటాడు. అనకపోతే నీ వాడికి వస్తావు, అనకపోతే నీ వాడి పడి వస్తావు. ఎన్నేళ్ళకు ఉంటే కూడా నువ్వు దాన్ని దాటలేవు. ఎందుకు కాదంటానని నువ్వు ప్రయాణం సాగించు. గమనించడం లేదు కాబట్టి చెప్పండి, అబద్ధం చెప్పండి. ఏది ఘనమైన ఈ ఎరుక వేరే కోడి. జై సద్గురు మహారాజ్కి. నరములస్తులు చర్మన కరోమ మాంసముల్ భూగుణములు స్వేదమూత్ర శ్లేష్ల శుక్ల శోణితముల్ జలగుణములు సుప్తిపాస సుశక్తి సంఘముల్ వగ్నిగుణముల్ చలదానవకంపాన కుంచాన ప్రసరణాదికముల్ పవనాది గుణముల్ భయకామ క్రోధ లజ్జన భోగుణములు పంచభూతాంశ గుణముల పారదోలి నీ స్వరూపంబుగనువాడు నిర్మలుండు. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరచితాహ్వ. ఈ పంచభూతాలకు ఉన్నటువంటి ఏ భూతానికి ఏ గుణం ఉన్నదో మరి దాంట్లో నువ్వు పారదోలి నీ స్వరూపంలో పంచభూతాంశ గుణముల పారదోలి నీ స్వరూపంబుగను వాడు నిర్మలుండు. అంటే దీంట్లో నువ్వు ఏ విధంగా మరి పృథివీ గుండా ఏమొచ్చినాయి, నరములు అస్థులు చర్మ నక రోమ మాంసం, జలము గుండా చొల్లు చెమట మూత్రము రక్తము శుక్లము శోణితము, అగ్నిగుండా ఆకలి దప్పికి నిద్ర ఆలస్యము సంగమము, వాయువు గుండా చాచుట తిరుగుట పరుగుట నడుచుట మూడ్చుట, ఆకాశము గుండా కామము క్రోధము లోభము మోహము భయము. అయితే ఆత్మ నుండి ఉత్పన్నమైనటువంటిదే ఈ యొక్క పంచభూతాలు. అయితే ఈ భూతాలకు ఉన్నటువంటి గుణాలను విమర్శించి నేను ఈ భూతాలు కాదు అని పంచభూతాలను విమర్శించగలిగి ఈ భూతాలు నేను కాదనేటువంటి నిర్ణయానికి నీ వచ్చి నీ స్వరూపం. అయితే దీనికి ఏమంటాడు, నీ స్వరూపం ఎట్టున్నదంటే ఏమన్న స్వామి ఇట్లా అంటాడు, నాకు దిక్కు ఎవరు నడినాలములోన ఏగి చుక్క వంటి ఎలుగు దిక్కు, ఈ ఎలుగు కన్న దిక్కు వెలయంగలేదయా. ఆ ఎలుగు కంటే దిక్కుగా ఏదిన్నది దీనికి? ఏగి చుక్క వంటి ఎలుగు దిక్కు. మరి ఆ ఎలుగు ఎక్కడున్నది నీ దగ్గర? మరి దీన్ని విమర్శించి మరి చక్కగా గురువు దగ్గర దాన్ని విమర్శించినటువంటి వారికి తెలియబడుతుంది తన యొక్క నిజస్వరూపము, తన స్వరూపం. అయితే తన స్వరూపం ఏమిటి? ఆత్మనే. అయితే ఎట్లా తెలియబడాల ఆత్మ? ఇప్పుడు చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది. అయితే జ్ఞానం అనేటువంటిది ఎక్కడ కలగాల? బుద్ధిలో జ్ఞానము కలిగితే, బుద్ధిలో జ్ఞానం అనేటువంటిది కలిగితే అప్పుడు చూసే అవకాశం ఉంటుంది, అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బుద్ధిలో జ్ఞానం కలగకుండా బుద్ధిలో తమో గుణం ఏర్పడితే ఇంకా వాడు ఎంత చెప్పినా ఏం వినలేడు, విన్నా కానీ వానికి అర్థం కావడం లేదు. ఈ వారము ఇంతవరకు ఈ యొక్క పద్యం యొక్క అర్థమైంది. ముందు వారము మరి ధ్యానం అంటే ఏమి,
ఏ పద్ధతిగా ధ్యానం చేసుకుంటారో ధ్యానం చేసే విధానం ఎటువంటిది, ఆ ధ్యానంలో ఏ రూపంగా ధ్యానం చేయాలనేటువంటి ధ్యాన స్వరూపం గురించి చెప్పినారు. గురు జ్ఞానేవ నిత్యం దేవి బ్రహ్మమయో భవే దీనికి ముక్తో నా సంశయ మాత్ర సంశయ సంశయం లేవు. అక్కడ 7 గంటలు లేనండి.